హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ విరచిత అంశంగా డాక్టర్స్ డే జూలై 1 అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వైజ్ఞానిక అంశంగా ఇప్పుడు ఈ అంశాన్ని డాక్టర్స్ డే జూలై 1 అనే అంశాన్ని డాక్టర్ కొల్లా రాజమోహన్ అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను. వినండి. డాక్టర్స్ డే జూలై 1 ఇక వినండి. వైద్యం ప్రభుత్వ కర్తవ్యం. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసి వ్యాధుల నివారణకు ప్రాథమిక చికిత్సకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆరోగ్య విద్యపై దృష్టి సారించాలి. ప్రాథమిక స్థాయిలో జోక్యం చేసుకున్న చోట మెరుగైన ఆరోగ్య ఫలితాలు లభించడం నేను క్యూబాలో చూశాను అని డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు, అలానే చైనాలోనూ స్వయంగా చూశాను అని అంటూ, వైద్యం అనేది కేవలం లాభాన్ని ఆర్జించే మార్గం కాకుండా మానవతా దృక్పథంతో కూడిన సేవగా మారినప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థను సాధించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మొత్తం సమాజం యొక్క ఉమ్మడి కృషి వలనే సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనందరం పూనుకోవాలని డాక్టర్స్ డే గుర్తు చేస్తున్నదని డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు అంటూ, ఇక ఈ డే ప్రాధాన్యతను గురించి మనకు వారు అందిస్తున్న సమాచారంగా ఇక విందాం. డాక్టర్స్ డే అనేది వైద్యులు సమాజంపై చూపే కీలక ప్రభావాన్ని గుర్తు చేస్తుంది. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారు చేసే త్యాగాలను గుర్తించడానికి, గౌరవించడానికి, వారి నుండి స్ఫూర్తి పొందడానికి ప్రపంచమంతటా డాక్టర్స్ డే జరుపుకుంటున్నారు. వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వైద్యులు పోషించే కీలక పాత్రను ఈ వేడుక గుర్తు చేస్తుంది. భారతదేశం అంతటా ప్రఖ్యాత వైద్యుడు, పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరంలో పాల్గొన్న డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్, ఆయన జన్మదినం జూలై 1, అలాగనే ఆయన వర్ధంతి కూడా జూలై 1. దాన్ని పురస్కరించుకొని జూలై 1న డాక్టర్స్ డే జరుపుకుంటున్నారు. డాక్టర్ రాయ్ మహాత్మా గాంధీకి వ్యక్తిగత వైద్యుడు కూడా. ఆయన అమెరికాలో శస్త్రచికిత్సలో జనరల్ ఎనస్థీషియాను మొదటిసారి ఉపయోగించిన క్రాఫోర్డ్ డబ్ల్యూ ల్యామ్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 30న డాక్టర్స్ డే జరుపుకుంటారు అమెరికాలో. కువైట్లో దీన్ని మార్చి 3న జరుపుకుంటారు. కువైట్లో మార్చి 3న డాక్టర్స్ డే. ఇక నేపాల్లో మార్చి 4న జరుపుకుంటారు. బ్రెజిల్లో అక్టోబర్ 18న. ఇలా భిన్నమైనటువంటి ప్రపంచ దేశాలు డాక్టర్స్ డేను గుర్తు చేసుకుంటారు. ఇక కెనడా అయితే మే 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. క్యూబాలో కార్లోస్ జువాన్ ఫిన్లే ఆయన పుట్టినరోజైనటువంటి డిసెంబర్ 3న డాక్టర్స్ డే జరుపుకుంటుంటారు. వైద్యానికి ఫిన్లే చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా క్యూబా ప్రభుత్వం ఆయన పుట్టినరోజున జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇక కోవిడ్-19 మహమ్మారి సమయంలో వైద్యులు అసాధారణ ధైర్యానికి, నిస్వార్థతకు నిదర్శనంగా నిలిచారు. వారు రోగులకు చికిత్స చేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. తరచుగా ఎక్కువ గంటలు పనిచేస్తూ
ఎక్కువ కాలం తమ కుటుంబాలకు దూరంగా ఉన్నారు. మరి అందరికీ వైద్యం అనేటువంటి దృష్టితో ఇక 1917వ సంవత్సరంలో సోవియట్ యూనియన్లో ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలనే బృహత్ సంకల్పంతో ప్రపంచంలో మొట్టమొదటిసారి అమలుపరిచారు. ప్రపంచ ప్రజలకు ఒక గొప్ప మోడల్ అయింది. డాక్టర్కి రోగికి మధ్య డబ్బు ప్రస్తావనే లేదు. అటువంటి సమాజం కోసం ప్రపంచ ప్రజలందరూ కలలు కన్నారు. కొన్ని దేశాల్లో సాధించారు దాన్ని. కెనడాలో థొరాసిక్ సర్జన్ డాక్టర్ నార్మన్ బెథూన్ స్పెయిన్ రిపబ్లిక్ను రక్షించడానికి ఇంటర్నేషనల్ బ్రిగేడ్లో చేరి అంతర్యుద్ధంలో పాల్గొని యుద్ధభూమిలో క్షతగాత్రులకు రక్తాన్ని ఎక్కించే ప్రక్రియలో ప్రాణాలను కాపాడాడు ఆయన. జపాన్ వ్యతిరేక పోరాటంలో చైనా ప్రజలకు అండగా యుద్ధభూమిలో వేల ఆపరేషన్లు చేశాడు. సెప్సిస్ అది వచ్చిన మందులను పొదుపు చేయాలని తను యాంటీబయాటిక్స్ వాడినందున మరణించాడు. డాక్టర్ కొట్నీస్ జపాన్ వ్యతిరేక పోరాటంలో చైనా ప్రజలకు అండగా భారత కాంగ్రెస్ పార్టీ పంపిన మెడికల్ టీంలో చైనా వెళ్ళి పోరాట యోధులకు చికిత్స చేశాడు. ఎపిలెప్సీతో చైనాలోనే 1942లో మరణించాడు డాక్టర్ కొట్నీస్. ఇక డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి నెల్లూరులో ప్రజా వైద్యశాలను ప్రారంభించి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించారు. గ్రామీణ యువకులకు ప్రాథమిక వైద్య శిక్షణ ఇచ్చి గ్రామీణ వైద్యులను తయారు చేశారు. క్యూబాలో చేగువెరా నాయకత్వంలో వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది. వైద్యం ఒక సేవగా ఎలా ఉండాలనడానికి ప్రయత్నం చేసి చూపించిన మహానుభావుల్లో వారు కొందరు. దురదృష్టవశాత్తు నేడు ప్రజావైద్యం ప్రజల ఆరోగ్య హక్కుగా కాకుండా లాభాపేక్షతో కూడిన వ్యాపారంగా మారిపోయింది. వైద్యం వ్యాపారంగా మారటం అంటే ఆరోగ్య సంరక్షణలో వైద్య రంగంలో మార్కెట్ సూత్రాలను అన్వయించి పెట్టుబడి పెట్టడం, లాభాలను సంపాదించడం అనే సూత్రాన్ని అమలుపరచడమే. కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ హాస్పిటళ్ళు, ఫార్మా రంగంలో ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ సంస్థల స్థానంలో ప్రవేశించిన తరువాత ఆర్థిక లాభాలకే ప్రాధాన్యత పెరుగుతుంది. అమెరికా, జర్మనీల్లో అందుబాటులో ఉన్నటువంటి అత్యంత ఆధునిక వైద్య పరికరాలన్నీ భారతదేశంలో లభిస్తున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలకు, వైద్య చికిత్సలో వాడే అత్యంత ఆధునిక వైద్య పరికరాలు అమెరికా, జపాన్, జర్మనీల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కొనగలిగిన శక్తి అటు కార్పొరేట్ హాస్పిటళ్ళకి లేదా ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం క్రమేపీ వైద్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించుకుంటూ వస్తున్నది. వైద్య రంగంలో ప్రైవేట్ సంస్థలు తమ పెట్టుబడులను పెంచుకుంటూ పోతున్నాయి. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఆసుపత్రులలో అక్కడ కూడా ప్రత్యక్షంగా విదేశీ పెట్టుబడులు ప్రవేశించాయి. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టిన ఆసుపత్రులు మెల్లిగా చిన్న పట్టణాలకు ప్రత్యేక స్పెషలిస్టులను పంపించడం మొదలుపెట్టాయి. చిన్న ఆసుపత్రుల పతనం ప్రారంభమైంది. సామాన్య ప్రజలకు కూడా అత్యంత ఆధునిక వైద్యం అందుతుంది. కానీ సామాన్య ప్రజలు కార్పొరేట్ బిల్లులు భరించే స్థితిలో లేకపోవటమే విషాదం. వైద్య వృత్తిలో నైతిక విలువలకు స్థానం లేకుండా పోయింది. లాభాపేక్ష ఒక్కటే ధ్యేయంగా వైద్య వృత్తి కొనసాగుతుంది. పెరిగిన మందుల ధరలు, పెరిగిన వైద్య పరీక్షల ఖర్చు, పెరిగిన హాస్పిటల్ ఫీజులు పేద మధ్యతరగతి ప్రజలు ఖర్చు పెట్టలేకపోతున్నారు. నాణ్యమైన వైద్య సేవలు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. వైద్యం వ్యాపారం కావడం వలన సమాజంలోని బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. తక్కువ ఆదాయ వర్గాలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వైద్య ఖర్చులను భరించలేక అప్పుల్లో కూరుకుపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, అక్కడ మరీ వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు తక్కువగా ఉండటం, వైద్యుల కొరత వల్ల వారికి వైద్యం అసలు అందుబాటులో లేనే లేదు.
ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచేలా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆరోగ్య సంరక్షణ నమూనాలు ఉన్నాయి. సోవియట్ యూనియన్ ఆ మోడల్ చూసిన తర్వాత బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రారంభించారు. బ్రిటన్లో వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. క్యూబాలో ప్రజలందరికీ అత్యుత్తమమైన వైద్యం అందుబాటులో ఉంచారు. ప్రపంచంలో వైద్యులు ఏ దేశంలో అవసరం ఉన్నా క్యూబా సహాయం చేస్తుంది. యూరప్, కెనడా, చైనాల్లో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. అమెరికాలో కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజలను కాల్చుకు తింటున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ప్రాణాలు పోయినట్లే. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన హెన్రీ సిజరెస్ట్ ఆయన నాయకత్వాన యూనివర్సల్ హెల్త్ కోసం 1930లో ఉద్యమం నడిచింది. 1945లో అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రయత్నం చేశాడు. కార్పొరేట్ మెడికల్ లాబీ దెబ్బ కొట్టలేక, దాన్ని తట్టుకోలేక అందరికీ వైద్యం ప్రతిపాదనను ఆయన విరమించుకున్నాడు. మరి పరిష్కారాలు లేవా అంటే, వైద్యం కేవలం వ్యాపారం కాకుండా ప్రభుత్వ కర్తవ్యంగా ఉండేలా ప్రజలు, ప్రభుత్వాలు కృషి చేయాలి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, అది ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వ నిధులతో నిర్వహించాలి. అందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలి అనేది ప్రభుత్వమే తీసుకురావాలి. దాన్ని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసి వ్యాధుల నివారణకు, ప్రాథమిక చికిత్సకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆరోగ్య విద్యపై దృష్టి సారించాలి. ప్రాథమిక స్థాయిలో జోక్యం చేసుకున్న చోట మెరుగైన ఆరోగ్య ఫలితాలు లభించటం ఈ డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు వారు క్యూబాలోను, చైనాలోను స్వయంగా పరిశీలించారు. వైద్యం అనేది కేవలం లాభాన్ని ఆర్జించే మార్గం కాకుండా మానవతా దృక్పథంతో కూడిన సేవగా మారినప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థను సాధించటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మొత్తం సమాజం యొక్క ఉమ్మడి కృషి వలనే సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించటానికి మనందరం పూనుకోవాలని డాక్టర్స్ డే గుర్తు చేస్తుంది అని డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు ఈ అంశాన్ని డాక్టర్స్ డే జూలై 1 అనేటువంటి ఈ అంశాన్ని కానమోకు కథావచన శ్రోతలకు వారి సౌజన్యంతో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.